ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. ఇక ఇది పుష్ప ది రైజ్ చిత్రానికి సీక్వెల్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొంటున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికీ రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమెండస్ రెస్పాన్సే వచ్చింది. ఇక ఫస్ట్ హాఫ్ ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ సాధించింది. ఇప్పుడు అందరూ సెకండ్ పార్ట్ కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ IMDb తాజాగా 2024లో సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాప్ 10 ఇండియన్ సినిమాల జాబితాను ప్రకటించింది. ఇందులో పుష్ప ది రూల్ మొదటి స్థానంలో ఉన్నది. యంగ్ టైగర్ NTR, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న దేవరా పార్ట్ 1 మూవీ రెండో స్థానాన్ని ఆక్రమించింది. అక్షయ్ కుమార్ నటిస్తున్న హిందీ చిత్రం వెల్కమ్ టు ది జంగిల్ మూడో స్థానంలో ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ది గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ మూవీ 4వ స్థానాన్ని సంపాదించింది. తమిళ హీరో సూర్య, సిరుతై శివ కాంబోలో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కంగువా 5వ ప్లేస్లో ఉంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, రణవీర్ సింగ్, దీపికా పడుకోనే, కరీనా కపూర్ కలిసి నటిస్తున్న హిందీ సినిమా సింగం అగైన్ ఆ తర్వాత స్థానంలో ఉంది. కార్తిక్ ఆర్యన్ చేస్తున్న హారర్ కామెడీ మూవీ భూల్ భూలయ్య 3 7వ స్థానాన్ని సాధించింది. చియాన్ విక్రమ్ డైరెక్టర్ రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలన్ 8వ స్థానంలో నిలిచింది. అజయ్ దేవగన్, టాబు కలిసి నటిస్తున్న ఔరోన్ మే కహంతంతా సినిమా 9వ స్థానంలో ఉంది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలు రూపొందుతున్న స్త్రీ 2 చిత్రం ఈ లిస్టులో చివరి ప్లేస్లో ఉన్నది. 2024 జనవరి 1 నుంచి 2024 జూలై 10 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మంది విజిటర్స్ వాస్తవ పేజీ వ్యూస్ ఆధారంగా ఈ జాబితా రూపొందినట్టుగా IMDb పేర్కొంది. అయితే ఈ లిస్టులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాకి ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఇకపోతే 2021 డిసెంబర్లో వచ్చిన పుష్ప ది రైజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మరీ ముఖ్యంగా నార్త్లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. పుష్పరాజ్గా అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు పాన్ ఇండియా ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇదే 69 ఏళ్లగా టాలీవుడ్కు అందని ద్రాక్షగా ఉన్న జాతీయ ఉత్తమ నటుడి అవార్డును తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో తగ్గేదేలే అనే బన్నీ మేనరిజం, ఆయన పలికిన పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ వంటి డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల దగ్గర నుంచి సినీ క్రీడా సెలబ్రిటీల వరకు అందరి దృష్టిని ఆకర్షించారు. అందుకే ఇప్పుడు పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే IMDb ద్వారా మరోసారి రుజువైంది. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచిన నేపథ్యంలో చిత్ర బృందం Xలో పోస్ట్ పెట్టిర్రు. తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ టైటిల్ సాంగ్ క్లిప్పింగ్ ని షేర్ చేసిర్రు. ఇక ఈ సందర్భంగా డిసెంబర్ 6 తేదీన వరల్డ్ వైడ్ గా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పుష్ప ది రూల్ మూవీ ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని 2 వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.